మీ బేబీకి వ్యాక్సినేషన్ ఎందుకు చేయించాలి? గవర్నమెంట్లో ఇచ్చే ఫ్రీ వ్యాక్సిన్ సరిపోతుందా లేదా ప్రైవేట్లో చేయించాలా? సో వ్యాక్సిన్స్ మన పిల్లలకి ఇవ్వడం వల్ల డేంజరస్ డిసీజెస్, సో కమ్యూనిటీలో ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్స్ తీసుకోవడం వల్ల టైఫాయిడ్ జ్వరానికి వ్యాక్సిన్ ఉంది, అది కూడా గవర్నమెంట్లో వేయరు, అది కూడా ప్రైవేట్లో వేస్తారు. హాయ్, నా పేరు డాక్టర్ జ్యోతిర్మయి అండ్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ డాక్ మామ్ జో. ఈ ఛానల్ ద్వారా మీ అందరికీ ప్రాక్టికల్ అండ్ సైంటిఫిక్ పేరెంటింగ్ టిప్స్ ఇస్తాను. సో ఈ వీడియోలో నేను గవర్నమెంట్ మరియు ప్రైవేట్ వ్యాక్సినేషన్లో డిఫరెన్సెస్ ఏంటి, అడ్వాంటేజెస్ ఏంటి, డిసడ్వాంటేజెస్ ఏంటి, ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో చివరి వరకు ఈ వీడియో చూడండి, మీకు తప్పకుండా క్లారిటీ వస్తుంది. అసలు వ్యాక్సినేషన్స్ ఎందుకు ఇవ్వాలి? సో వ్యాక్సిన్స్ మన పిల్లలకి ఇవ్వడం వల్ల డేంజరస్ డిసీజెస్ లైక్ పోలియో, మీజిల్స్, ట్యూబర్క్యులోసిస్ ఇలాంటి చాలా డిసీజెస్ నుంచి కాపాడగలం. సో కమ్యూనిటీలో ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్స్ తీసుకోవడం వల్ల హర్డ్ ఇమ్యూనిటీ అనేది డెవలప్ అవుతుంది. సో దానివల్ల ప్రతి ఒక్కరికి ప్రొటెక్షన్ ఉంటుంది. సెకండ్ ఇంపార్టెంట్ క్వశ్చన్, గవర్నమెంట్లో వ్యాక్సినేషన్ వేయించుకోవాలా ప్రైవేట్లోనా అని. మన ఇండియాలో యూనివర్సల్ ఇమ్యునైజేషన్ ప్రోగ్రామ్ గవర్నమెంట్ ప్రతి ఒక్క హెల్త్ సెంటర్లో ఇస్తున్నారు, గవర్నమెంట్ హాస్పిటల్స్లో కూడా ఇస్తున్నారు. సో దాంట్లో బేసిక్ ఇంపార్టెంట్ వ్యాక్సిన్స్ అన్నీ కవర్ అవుతాయి. ఎస్పెషలీ పుట్టాక ఎనీ హాస్పిటల్లో బీసీజీ అంటే టీబీకి వేసే వ్యాక్సిన్ మరియు పోలియో వ్యాక్సిన్స్, హెపటైటిస్ బి ఫస్ట్ డోస్ కూడా వేస్తారు. 1.5 months, 2.5 months అండ్ 3.5 months లో మనకి కాంబినేషన్ వ్యాక్సిన్స్ పెంటా అంటాం, సో అది ఇస్తారు. దాంట్లో డిఫ్టీరియా, పర్ట్యూసిస్, టెటనస్ మరియు హెపటైటిస్ బి అండ్ హిమోఫిలస్ ఇన్ఫ్లుయెన్జా అనే వ్యాక్సిన్ ఇస్తూ ఉంటారు. సో ఇవి మన గవర్నమెంట్లో వేస్తారు 6, 10, 14 weeks లో. సో దాంతో పాటు గవర్నమెంట్లో న్యూమోకాకల్ వ్యాక్సిన్ అండ్ రోటా వైరస్ వ్యాక్సిన్ ఇవి కొన్ని స్టేట్స్ లో ఇస్తున్నారు. సో ఇది కాకుండా గవర్నమెంట్లో 9th month లో ఎంఆర్ అనే వ్యాక్సిన్ వేస్తారు. సో ఇలా కొన్ని వ్యాక్సిన్స్ గవర్నమెంట్లో వేస్తూ ఉండగా కొన్ని మిస్ అవుతూ ఉంటాయి గవర్నమెంట్ స్కెడ్యూల్లో. సో అలాంటివి ప్రైవేట్ క్లినిక్స్ లేదా ప్రైవేట్ హాస్పిటల్స్లో ఈ వ్యాక్సిన్స్ వేస్తారు. సో దాంట్లో మెయిన్ ఏంటంటే 6th month అండ్ 7th month లో ఫ్లూ వ్యాక్సిన్ అనేది. సో ఇదేంటంటే మనకి కామన్గా వచ్చే ఫ్లూ, ఇన్ఫ్లుయెన్జా నుంచి కాపాడుతుంది. సో ఇది గవర్నమెంట్లో వేయరు, సో ఇది తప్పకుండా ప్రైవేట్లో వేయించుకోవాలి. ఇది కాకుండా టైఫాయిడ్ జ్వరానికి వ్యాక్సిన్ ఉంది, అది కూడా గవర్నమెంట్లో వేయరు, అది కూడా ప్రైవేట్లో వేస్తారు. సో ఇలా కొన్ని వ్యాక్సిన్స్ గవర్నమెంట్లో వేస్తూ ఉండగా కొన్ని మిస్ అవుతూ ఉంటాయి గవర్నమెంట్ స్కెడ్యూల్లో. నెక్స్ట్ పచ్చకామర్లో వచ్చే వ్యాక్సిన్ అంటే హెపటైటిస్ ఏ, అది ఒక వైరస్. సో వెళ్ళి కంటామినేటెడ్ ఫుడ్ అంటే ఫుడ్లో కానీ వాటర్లో కానీ ఆ వైరస్ ఉంటే అది వెళ్తే బేబీకి హెపటైటిస్ ఏ పచ్చకామర్లో వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. సో దానికి ప్రైవేట్లో మనం 12th month అంటే ఫస్ట్ బర్త్డే అయ్యాక దీనికి కూడా ఒక వ్యాక్సిన్ ఉంది, హెపటైటిస్ ఏ వ్యాక్సిన్, అది వేస్తాము. సో 6 months తర్వాత సెకండ్ డోస్ ఉంటుంది, సో అది కూడా వేస్తాము. ఇది కాకుండా మన గవర్నమెంట్లో యూజువల్గా 9 months లో ఎంఆర్ వ్యాక్సిన్ ఇస్తారు కాబట్టి దాంట్లో మీజిల్స్ అండ్ రుబెల్లా ఒకటే కవర్ అవుతుంది. సో అదే ప్రైవేట్లో ఈ వ్యాక్సిన్ వేయించుకుంటే ఎంఎంఆర్, మీజిల్స్, మమ్స్ అండ్ రుబెల్లా ఈ 3 కవర్ అవుతాయి. సో మమ్స్ అనేది మన గవడ బిళ్ళలు వస్తాయి కదా, సో దానికి. సో ఇది కూడా ఒక వైరల్ డిజీజ్. సో దీంట్లో కూడా మనం ప్రైవేట్లో వేయించుకుంటే మమ్స్ వచ్చే ఛాన్సెస్ చాలా తక్కువ. సో రీసెంట్గా కూడా మమ్స్ అవుట్ బ్రేక్ వచ్చింది. సో మ్యాక్సిమం నంబర్ ఎక్కువ గవర్నమెంట్లో వేయించుకోవడం వల్ల ఈ మమ్స్ అనే కాంపనెంట్ ఈ వ్యాక్సిన్లో మిస్ అవ్వడం వల్ల ఇది వస్తూ ఉంటుంది. సో నెక్స్ట్ చికెన్ పాక్స్. సో ఇది కూడా గవర్నమెంట్లో వేయరు, సో ఇది కూడా మనం ప్రైవేట్లో వేస్తాము. సో ఫస్ట్ వ్యాక్సిన్ 15th month లో వేస్తాము. సో ఫాలోడ్ బై సెకండ్ డోస్ ఆఫ్టర్ 3 months, 3 నెలల తర్వాత సెకండ్ డోస్ వేస్తాం. సో చికెన్ పాక్స్ వ్యాక్సిన్ కూడా చాలా ఇంపార్టెంట్. సో ఇలాగా మనకి ఆప్షనల్ వ్యాక్సిన్స్ మళ్ళీ బ్రెయిన్ ఫీవర్కి మెనింగోకాకల్ వ్యాక్సిన్ అనేది, సో ఇది సెకండ్ బర్త్డే అయ్యాక సింగిల్ డోస్గా వేసుకోవచ్చు. జపనీస్ ఎన్కెఫలైటిస్ ఇది కూడా ఒక దోమ ద్వారా వచ్చేది. సో దీనికి కూడా మనం వ్యాక్సినేషన్ ఆప్షనల్ వ్యాక్సిన్, సో ఇది కూడా అవైలబుల్ ఉంది.
సో ఇలాగా గవర్నమెంట్ అండ్ ప్రైవేట్లో కంబైన్డ్గా వేయించుకుంటే ఇంకా బెటర్. సో గవర్నమెంట్లో ఏదైతే వ్యాక్సిన్స్ లేవో అది ప్రైవేట్లో వేయించుకుంటే ఇంకా చాలా మంచిది. సో ఇది గవర్నమెంట్ అండ్ ప్రైవేట్ వ్యాక్సినేషన్స్లో ఉన్న డిఫరెన్సెస్. సో గవర్నమెంట్ వ్యాక్సినేషన్ సేఫా, ప్రైవేట్ వ్యాక్సినేషన్ సేఫా? సో దీనికి ఆన్సర్ ఏంటంటే, రెండు గవర్నమెంట్ అండ్ ప్రైవేట్లో వేయించుకున్న రెండు సేఫే. సో బోత్ ఆఫ్ దెమ్ ఆర్ WHO అప్రూవ్డ్ వ్యాక్సిన్సే వేస్తారు. సో గవర్నమెంట్లో లేనిది ప్రైవేట్లో ఉన్నది ఏంటంటే, ప్రైవేట్ వ్యాక్సినేషన్లో ఒక ఆప్షన్ పెయిన్లెస్ వ్యాక్సినేషన్కి మనకి ఒక ఆప్షన్ ఉంది. సో అలా అని చెప్పి అదేదో ప్రైవేట్ వ్యాక్సినేషన్ కన్నా బెటర్ అనేది అయితే కాదు, బట్ అది మీ కన్వీనియన్స్ అండ్ మీ బడ్జెట్ ప్రకారం మీరు డిసైడ్ చేసుకోవచ్చు. సో ఓవరాల్గా ఒకవేళ మీరు ఎఫర్ట్ చేయగలిస్తే గవర్నమెంట్లో బేసిక్ వ్యాక్సినేషన్స్ అన్నీ ఫినిష్ చేశాక ఎక్స్ట్రా వ్యాక్సినేషన్స్ లైక్ ఫ్లూ, టైఫాయిడ్, చికెన్ పాక్స్ అండ్ హెపటైటిస్ A ఇలాంటివి ప్రైవేట్లో ఖచ్చితంగా వేయించుకోండి. లేదు ఎఫర్ట్ చేయలేము అంటే గవర్నమెంట్లో వ్యాక్సినేషన్స్ అన్నీ ప్రాపర్గా టైంకి వెళ్ళి వేయించుకోండి. సో ఎక్కడ వేయించుకున్నా మీ వ్యాక్సినేషన్ స్కెడ్యూల్, మీ బేబీ వ్యాక్సినేషన్ స్కెడ్యూల్ మాత్రం తప్పకుండా ఇచ్చిన డేట్కి ఖచ్చితంగా వెళ్ళి వేయించుకోండి. గవర్నమెంట్ అయినా ప్రైవేట్ అయినా వ్యాక్సినేషన్స్ మాత్రం తప్పకుండా టైంకి మీ బేబీకి చేయించండి. అండ్ మీకు ఈ వీడియో యూస్ఫుల్ అనిపిస్తే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఓకేనా?